బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ముసలం మరింత ముదురుతుంది. నిన్న సమ్మె ప్రకటించిన కార్మికులు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు. వేతనాలు పెంచకపోతే వెనక్కి తగ్గేదే లేదని కార్మికులు తెగేసి చెప్తున్నారు. మరోవైపు ప్రొడ్యూసర్లు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో యూనియన్లతో సంబంధం లేకుండా ఎవరైనా షూటింగ్ పనులు చేపట్టేందుకు ప్రొడ్యూసర్లు రెడీ అవుతున్నారు. పని చేసేందుకు ముందుకొచ్చిన వారిని ఫెడరేషన్ సభ్యులు అడ్డుకుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రొడ్యూసర్లు ప్రకటించారు. ఓ ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ ఓ ఫెడరేషన్ కు నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ లో మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏం తేల్చబోతున్నారనేది ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వేతనాల పెంపు వివాదం అయితే మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అయితే ఈ రోజు అయితే ఒక ప్రొడక్షన్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది, తాజా పరిస్థితి ఏంటి? అఖిల, గత 3 రోజుల నుంచి ఫెడరేషన్ కార్మికులంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 30% వేతనాలు పెంచాలి, 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉంది 30%, కానీ పెంచడం లేదు అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ని వినిపిస్తున్నారు. ఆ వేతనాలు పెంపు వరకు కూడా తాము పని చేయము అని అంటూ సినిమా షూటింగ్స్ ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు షూటింగ్లకి హాజరు కాకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 10 సినిమాల వరకు కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. కొంతవరకు షూటింగ్ కూడా పెండింగ్ ఉంది. అయితే ఈ కార్మికులు నిరసన చేయడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి షూటింగ్స్ కొంతవరకు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సినీ కార్మికులు మాత్రము మేము పని చేయాలి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికుల్ని ఏ విధంగా తీసుకొస్తారు అని చెప్పేసి వాళ్ళ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినీ నిర్మాతలు నిన్న ఫిలిం ఛాంబర్లో మీటింగ్ని నిర్వహించుకున్నారు. గత 2 రోజుల క్రితం కూడా తమంతా భేటీ అయ్యి ఏ విధంగా ముందుకు సాగాలి, 30% కమిషన్ ఇవ్వాలి అంటే మనం నష్టాల్లో ఉన్నాము. సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఇక్కడ ప్రొడ్యూసర్సే నష్టాలు ఎక్కువగా బేర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి తమ వర్షం చెప్తున్నారు. కానీ కార్మికులు మాత్రము పెద్ద పెద్ద సినిమాలు హిట్ అయినప్పుడు రెమ్యునరేషన్ హీరోలకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఎక్కువగా చెల్లిస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ వచ్చిందంటే ముందుగానే టికెట్స్ ధరలు పెంచాలి అని ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంని కలుస్తూ ఉంటారు. కానీ మేము ఎవరిని కలవాలి, మా వేతనాల పెంపుని ఎవరిని అడగాలి, నిర్మాతలను అడిగినప్పుడు వాళ్ళు 30% ఇవ్వలేమని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నారు. అయితే నిన్న చిరంజీవిని కూడా గిల్డ్ ప్రొడ్యూసర్స్ సమావేశమయ్యారు. మరి తర్వాత అటు చిరంజీవి కూడా ఈ ఎవరైతే ఫెడరేషన్ కార్మికులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇరువురి మధ్య అటు ఫెడరేషన్ కార్మికులకి అదేవిధంగా నిర్మాతలకి ఒప్పందం కుదిర్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు నిన్న ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిలర్ మాట్లాడుతూ కూడా ప్రసన్న కుమారు తను చాలా క్లియర్గా చెప్పాడు, నిర్మాతలంతా కూడా నష్టాల్లో ఉన్నారు, 30% చెల్లించడం అంటే కష్టం కాబట్టి ఇంకో వాళ్ళు ఫర్దర్గా మమ్మల్ని తండ్రులుగా భావించి ఆ తండ్రి ఆపదలో ఉన్నప్పుడు కొడుకులు ఏ విధంగా ఆదుకుంటారో ఆ విధంగా మాకు భరోసా ఉండాలి, మాకు సహాయం చేయాలి అని చెప్పేసి తను ఒక వర్షం చెప్తూ, మరోవైపు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే కార్మికుల్ని తీసుకొచ్చుకొని పని చేయించుకునేటువంటి రైట్స్ ఉన్నాయి కాబట్టి వేరువేరు ప్రాంతాల నుంచి అవసరాన్ని పట్టి తెప్పించుకొని పని చేయించుకొని ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని అయితే తన వర్షం చెప్పాడు. అయితే ఇటు ఫెడరేషన్ కార్మికులు మాత్రము మాకు 30% వేతనాలు పెంచాలి, ఎందుకు పెంచరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు వీళ్ళు మాత్రము 30%కి అంగీకరించేటువంటి అవకాశం అయితే లేనట్లుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇటు దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఫెస్టివల్స్కి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు షూటింగ్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని అనుకున్నటువంటి టైంలో కమిట్మెంట్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం నిర్మాతల మీద ఉంటుంది కాబట్టి సో బయట నుంచైనా కార్మికుల్ని తీసుకొచ్చి సినిమాలను మాత్రం పూర్తి చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఎవరైనా సరే స్వతహాగా వచ్చి కార్మికులు మేము పని చేస్తాము అన్నటువంటి వాళ్ళని ఫెడరేషన్ నుంచి ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. ఒక సంస్థ ఇటు ఫెడరేషన్కి నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే చిన్న కార్మికులు కావచ్చు, పెద్ద కార్మికులు తమంతట తాము వచ్చి పని చేస్తాము అంటే ఈ ఫెడరేషన్ కమిటీ సభ్యులు అడ్డుకొని వాళ్ళకి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి
విధంగా అడ్డుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇస్తాము అని చెప్పేసి ఆ నోటీసుల్లో ఒక సంస్థ అంటే పేర్కొన్నట్లుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మరికొంతమంది ఏమో 30% ఇస్తున్నారు ప్రొడ్యూసర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి సినిమాలకి కార్మికులు వెళ్తున్నారు అని చెప్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రము ఎవరు ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు. కొంతమంది నిర్మాతలు ఎవరు కూడా 30% అనేది చెల్లించడం లేదు. ఇదంతా న్యూస్ ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంతా చెల్లిస్తే మాకు నష్టాలు వస్తాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము సినీ ఇండస్ట్రీలో 30% చెల్లించే అవకాశాలు ఎక్కడా లేవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. తీస్తున్నటువంటి అన్ని మూవీలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి, లాభాల్లో ఎక్కడా కొనసాగడం లేదని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వర్షన్ చెప్తున్నారు. వీళ్ళు మాత్రము నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా ఎక్కడా కూడా మాకు అనుకున్నటువంటి వేతనాలు రావడం లేదు, రెగ్యులర్ కూడా మాకు పని అనేది ఉండదు. 6 నెలలకి సరిపడా పని ఉంటుంది, మిగతా 6 నెలలు కూడా మేము ఖాళీగా ఉండాలి. సినిమా షూటింగ్స్ ఉన్నప్పుడే మాకు ఎంతైనా సరే ఉపాధి అవకాశం కావచ్చు, లేకపోతే జీతాలు కానీ రావడం జరుగుతుంది. మిగతా 6 నెలలు కుటుంబ పోషణ అనేది మాకు కష్టం అవుతుంది. కాబట్టి సో అనుకున్నటువంటి వేతనాలు మాకు చెల్లించాలి అని చెప్పేసి ఫెడరేషన్ కార్మికులు కోరుతున్నారు. మరి ప్రొడ్యూసర్స్ ఏ విధంగా ఈరోజు మరోసారి ఫిలిం ఛాంబర్లో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏం చర్చలు కొనసాగిస్తారు, అసలు నిజంగా ఫెడరేషన్ కమిటీ సభ్యులని వీళ్ళు కలుస్తారా, లేదు అని అంటే చిరంజీవి కలిసిన తర్వాత కార్మికులని మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వీళ్ళ ఒప్పందాన్ని ఏదైనా 30% అన్న దగ్గర ఎంత పర్సెంటేజ్ పెంచి ఒప్పిస్తారో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.